What is the use of AI Gen feature in Identity Now? We are explaining that feature benefits in Identity Now. సెటిల్మెంట్ డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ వచ్చింది. దాని గురించి చెప్పే ముందు అసలు అది ఎందుకు ఇంపార్టెంటో అనే చెప్తా. సో మనం అప్పుడు చాలా వరకు డిస్క్రిప్షన్స్ ఇవ్వం. కంపెనీలో మనం చూస్తే చాలా ఎంటైటిల్మెంట్స్ కి డిస్క్రిప్షన్ ఉండదు. ఫస్ట్ ఎంటైటిల్మెంట్ అంటే చెప్పు. ఎంటైటిల్మెంట్ అంటే ఒక యాక్సెస్ కోసం మనము పర్మిషన్ అడిగేటప్పుడు ఆ ఎంటైటిల్మెంట్ ని రిక్వెస్ట్ చేసుకుంటాము. అది నేను సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే ఎంటైటిల్మెంట్ అంటే స్మాలెస్ట్ పర్మిషన్ ఇన్ ద అప్లికేషన్ కాల్డ్ యాజ్ ఎంటైటిల్మెంట్ అనమాట. స్మాలెస్ట్ పర్మిషన్ ఇన్ ద అప్లికేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఎంటైటిల్మెంట్ అంటాను. అంటే ఒక అప్లికేషన్ లో మనకు ఒక యాక్సెస్ కావాలంటే అప్పుడు ఆ ఎంటైటిల్మెంట్ రిక్వెస్ట్ చేసుకుంటే అతనికి ఆ ఎంటైటిల్మెంట్ వస్తే అతను ఆ పర్టికులర్ అప్లికేషన్లో యాక్సెస్ చేసుకోగలుగుతారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఎంటైటిల్మెంట్ రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు అంటే ఒక్కొక్కరికి అప్లికేషన్ మీద అవగాహన లేనప్పుడు ఆ ఎంటైటిల్మెంట్ కనిపిస్తుంది, అదేం చేస్తుంది అని తెలియదు అనమాట. అందువల్ల ఏం చేస్తారంటే ఎంటైటిల్మెంట్ కింద ఎంటైటిల్మెంట్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తారన్నమాట. సో ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా ఐడెంటిటీ నౌలో, ఆ ఫీచర్ ఏం చేస్తుందో చెప్తావా? సో ఆ డిస్క్రిప్షన్ ఇవ్వడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎవరైనా యాక్సెస్ చేసుకునేటప్పుడు, ఎవరైనా రిక్వెస్ట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ఎంటైటిల్మెంట్ని కరెక్ట్గా రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. అది వాళ్ళకి కావాల్సిన ఎంటైటిల్మెంటా కాదా అని. సపోజ్ రాంగ్ ఎంటైటిల్మెంట్ని రిక్వెస్ట్ చేస్తే సపోజ్ అడ్మిన్ యాక్సెస్కి రిక్వెస్ట్ చేయడము, లేకపోతే ఇంకొక టీం వాళ్ళ యాక్సెస్కి రిక్వెస్ట్ చేయడం అలా కామన్గా జరుగుతూ ఉంటాయి. సో మేనేజర్స్కి అర్థం కాదు వై దిస్ టీమ్ ఈజ్ రిక్వెస్టింగ్ దిస్ యాక్సెస్ అని. మేనేజర్ రోల్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే మనం ఎంటైటిల్మెంట్ రిక్వెస్ట్ చేయగానే మనకు యాక్సెస్ రాదు, అది సమ్వన్ హ్యావ్స్ టు అప్రూవ్ ఇట్, ఓన్లీ దెన్ ఇట్ విల్ బి అసైన్ టు ద పర్టికులర్ ఎంప్లాయీ అనమాట. సో అలా ఈజీగా అవ్వడానికి జాబ్ ఫర్ ద ఎంప్లాయీ యాజ్ వెల్ యాజ్ టు ద మేనేజర్ ఈ ఆటోమేటిక్ ఎంటైటిల్మెంట్ జనరేషన్ అనే ఫీచర్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే మనం ఎంటైటిల్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు కానీ క్రియేట్ చేసిన తర్వాత కానీ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. సో అక్కడ ఎంటైటిల్మెంట్ని సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్లోకి వెళ్ళి క్లిక్ ఎంటైటిల్మెంట్ జనరేషన్ రికమెండెడ్ జనరేషన్ సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఆ ఎంటైటిల్మెంట్ని రీడ్ చేసి దానికి తగ్గిన ఒక డిస్క్రిప్షన్ ఇస్తుంది. దిస్ ఎంటైటిల్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ దిస్ అని. సో అది రికమెండ్ చేసింది కదా సిస్టమ్ అని మనం అప్రూవ్ చేసే అక్కర్లేదు. అడ్మినిస్ట్రేటర్కి అప్రూవ్ చేసే అవైలబిలిటీ ఉంటుంది. లేకపోతే ఆ అడ్మినిస్ట్రేటర్ ఏం చేయొచ్చు అంటే వేరే ఒక రివ్యూవర్కి పంపించవచ్చు. ఆ రివ్యూవర్ కెన్ బి ఎంటైటిల్మెంట్ ఓనర్, అప్లికేషన్ ఓనర్ ఆర్ ఎనీ అదర్ ఇండివిజువల్ అనమాట. ఎవరికైనా పంపించచ్చు. ఆ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక మెయిల్ ఐడి అడుగుతుంది. అంటే ఒక ఏ పర్సన్కి అయితే మనం అప్రూవర్గా సెలెక్ట్ చేసుకుంటున్నామో అతన్ని ఈమెయిల్ ఐడి అడుగుతుంది. నువ్వు చెప్పిందని నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఎంటైటిల్మెంట్స్కి డిస్క్రిప్షన్ మనము గతంలో 150 ఎంటైటిల్మెంట్స్ అనుకోండి, మనం ఏం చేస్తాం అప్లికేషన్ ఓనర్ని అడుగుతాం, మీరు ఎంటైటిల్మెంట్ డిస్క్రిప్షన్ పంపించి మేము అప్డేట్ చేస్తామని అంటాం అనమాట. అలా ఆ కష్టం లేకుండా ఏఐని ఎంఎల్ని యూజ్ చేసి మన సిస్టమే ఐడెంటిటీ నౌలో ఉందండి ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే మన సిస్టమ్ని అంతా రీడ్ చేసి మనము కాంటెస్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. ఇది దీనికి సంబంధించింది, ఈ అప్లికేషన్కి సంబంధించింది, ఇది కీ అండ్ వాల్యూ పేర్స్ అనే ఆప్షన్ ఇచ్చి ఇది ఎక్కడ ఉంటుందంటే గ్లోబల్ సెట్టింగ్లో ఉంటుంది. ఇక్కడ మనము ఇస్తాం అనమాట. ఎందుకు ఈ ఎంటైటిల్మెంట్ కాంటెస్ట్ ఏంటి మొత్తం ఇస్తాము. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇది మనం కాంటెస్ట్ ChatGPT ఎలా అయితే కాంటెస్ట్ క్రియేట్ చేస్తామో అలాగా ఈ కాంటెస్ట్ని వాడుకొని అలాగని ఏదైతే అప్లికేషన్కి మనం ఎంటైటిల్మెంట్ తయారు చేస్తామో అక్కడ ఎంటైటిల్మెంట్ ఎక్కడ తయారు చేస్తాం మీరు అడిగే పని అయితే ఎంటైటిల్మెంట్ సెక్షన్కి వెళ్తాము. అక్కడ మనము సేల్ పాయింట్లో ఎంటైటిల్మెంట్స్ ఉంటుంది కదా, ఆ ఎంటైటిల్మెంట్ సెక్షన్కి వెళ్తాము. అక్కడ రైట్ సైడ్లో యాక్షన్స్ దగ్గర ఉంటుందన్నమాట జన్ ఏఏ డిస్క్రిప్షన్ అని ఉంటుంది, జన్ ఎంటైటిల్మెంట్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నందు చెప్పినట్లు అప్రూవల్ ప్రాసెస్కి వెళ్ళి అక్కడ నుంచి అది అప్రూవర్ కూడా ఓకే అంటే
అప్రూవ్ చేసేప్పుడు కూడా ఏంటో తెలుసా, అతను చూడొచ్చు అనమాట ఇచ్చిన కామెంట్లు. అది సెల్ పాయింట్ ఇచ్చానటండి, డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఉందో లేదో చూసి కరెక్ట్గా ఉంటే అప్రూవ్ చేయొచ్చు, లేదంటే అక్కడే ఆయన కొంచెం మాడిఫికేషన్ చేసి అప్రూవ్ చేయొచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే అప్లికేషన్లో ఎంటర్టైన్మెంట్స్కి మనము డిస్క్రిప్షన్ మనం మాన్యువల్గా అప్డేట్ చేయకుండా సిస్టమ్నే ఇచ్చేయమంటే ఇచ్చేస్తుంది. ఇది ఐడెంటిటీ నౌలో వచ్చినటువంటి లేటెస్ట్ ఫీచర్ అండి. ఇలాంటి వీడియోస్ మా ఐఏఎం ఫ్యామిలీ నుంచి రావాలంటే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి